సో సెకండ్ ప్రోమో ఎట్లుందబ్బా, గూస్ బంప్స్ వస్తున్నాయి కదా ప్రోమోని చూస్తుంటే. అంత బాగుందబ్బా ప్రోమో, అంటే ఇట్లా ఉండాలి. 3 కన్వర్జేషన్లో రమ్య ఉందబ్బా. మొత్తం చూసింది చూసొచ్చినట్టు మనసులో ఏం లేకుండా చెప్పేస్తుంది. సో 3 రమ్య ఉంది. సో క్లియర్గా నామినేషన్లో రమ్య టార్గెట్ అవుతుంది. తనుజకి అండ్ పవన్ కళ్యాణ్కి మాధురి, తనుజ ఇద్దరు టార్గెట్ అయిపోతారు. అట్లా ఉంది. మన రీతుకి కూడా టార్గెట్ అవుతుంది మన రమ్య అనిపిస్తుంది నాకు. 3 కన్వర్జేషన్లో ఉందబ్బా. అసలు ఏమన్నాను అన్నిట్లలో. ఇంకొకటి, యాక్చువల్గా క్రోన్ పెట్టుకున్నందు మాత్రాన నువ్వు రానివైపోతావా అమ్మ? రానివైపోతావా? కాదు కదా, దానికి తగ్గట్టుగా ఉండాలి కదా అని నీ బిహేవియర్ అన్నట్టుగా చెప్పగానే చెప్పాడు. మీకు ఇద్దరికి ఒక వీడియో చూపిస్తాను రండి అని చెప్పేసి ఇద్దరు మంచిగా నడుచుకుంటూ వస్తారు. అయితే ఇంకా మెల్లగా ఇక్కడ కన్వర్జేషన్ వచ్చేసే రమ్య. అసలు నేను ఫస్ట్ డేనే చూసాను, వచ్చిన రోజే చేతులు వేయడం ఏంటి అమ్మాయి పైన, నాకు అసలు నచ్చట్లేదు. నా పైన కనుక అట్లా వేస్తే నేను అసలు లాగి పెట్టి లెంపకాయ కొట్టేదాన్ని నేను అని ఇద్దరు ముచ్చట పెడతారు. పవన్ కళ్యాణ్ అన్నట్టు చూసాడు. పాపం అనిపించింది నాకైతే. అసలు పవన్ కళ్యాణ్ గేమ్ ఎలా మార్చుకోబోతున్నాడు, ఎలా ఆడతాడు, ముందు ముందు చూడాలి. ముందు ముందు మంచి ఎపిసోడ్స్ పడబోతున్నాయి అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నాకు సార్ భలే క్వశ్చన్ వేసాడబ్బా, నువ్వు ఏమైనా జీవితాంతం చూసావా పవన్ కళ్యాణ్ అలా అనడానికి, అమ్మాయిల పిచ్చోడు ఏం మాట్లాడుతున్నావు అనేసరికి రమ్య నోట్లో నుంచి మాట రాలే. చూడబ్బా, జీవితాంతం చూడలేదు కదా నువ్వైతే, నిజమే కదా. ఎంత బాగా మెచ్యూర్డ్గా నాకు అసలు ఎంత బాగా హ్యాండిల్ చేస్తారబ్బా అసలు షోని. సూపర్ అనిపించింది నాకు. ఆడియన్స్ పల్స్ని పట్టుకొని హోస్టింగ్ చేస్తున్నాడు చూడు, అది కదా నాకు సార్ గొప్పతనం అంటే. ఇంకా రమ్య ఎక్కడ పెట్టుకుంటావు నీ మొహం చెప్పు? పవన్ కళ్యాణ్ ముందు నీ ఫేస్ ఎక్కడ పెట్టుకుంటావు? తనుజ ముందు ఎక్కడ పెట్టుకుంటావు అమ్మ నువ్వు? ఫస్ట్ నుంచి అది నువ్వు రాగానే 3 కన్వర్జేషన్లో నువ్వే ఉన్నావు కదా రమ్య అని నాకు అట్లా అనిపించింది. రియల్లీ బ్యాడ్ అబ్బా. నువ్వు అదే ఒక అమ్మాయిని చేస్తే ఊరుకోరు కదా, అంతే కదా. ఇక్కడ చూడాలి ఇంకా ఎన్నెన్ని రచ్చ జరగబోతున్నాయి అమ్మా అనిపించింది రా దేవుడా. ఇంకా పవన్ రీతు ఇద్దరు వచ్చారు, ఇద్దరు రండి కన్ఫెషన్ రూమ్కి. ఆడియన్స్ పల్స్ 47% మాత్రమే థమ్స్ డౌన్, 53% థమ్స్ అప్ బెటర్. ఆల్మోస్ట్ 50-50 అబ్బా. అంటే ఇంకా చేతులు పెడుతున్నాడు. మోస్ట్లీ ఆడియన్స్ అంట లైవ్ చూసే వాళ్ళని తీసుకున్నారని టాక్. సో వాళ్ళు మంచి మెచ్యూర్డ్ పర్సన్స్ని తీసుకున్నారంట, అదన్నమాట. నెక్స్ట్ ఇక మన రీతు అండ్ పవన్. అక్కడ రమ్య చెప్తుంది, మళ్ళా రమ్యనే ఇందులో. రమ్య ఏం చెప్తుంది, బయట అయితే బాగాలేదు అసలు అంటే, లేదు నేనేం లవ్ చేయట్లేదు అని చెప్తాడు మంచిగా. లేదు ఆమె మనసులో ఏముందో నాకు తెలియక నేనైతే చేయట్లేదు అని చెప్తాడు. రీతి ఏమో నా హ్యావ్ ఏ క్లారిటీ, నేనైతే గేమ్ ఆడడానికే వచ్చాను అన్నట్టుగా ఈ అమ్మాయి కూడా చెప్పేస్తుంది. ఇద్దరికి ఒక వీడియో అమ్మాయి వీడియో ప్లే చేసి చూపిస్తాడు. ఇంకా వీళ్ళకి కూడా అర్థమైపోయింది. సో ఇక్కడ మొత్తం మీది లవ్వా కాదా అని చూపిస్తే 100% థమ్స్ డౌన్ పెట్టేసారు. ఇనాన్మస్ అసలు ఎవరికి రాలే ఎంత పోల్ అని చెప్పేసి. ఇంకా మన డీమాన్కి ఇప్పటికైనా అర్థమై తేరుకొని గేమ్ ఆడతారు. రీతికి అర్థమై ఉంటుంది 100%. మరి డీమాన్ అన్న ఇప్పటికైనా అయ్యాషతో పులిహోర కలపకుండా, రమ్యతో పులిహోర కలపకుండా, ఎవరితో పులిహోర కలపకుండా, ఒకసారి అగ్గిస్తావు, ఒకసారి ముట్టుకుంటావు, ఒకసారి ఏమో చెప్తావు. ఎందుకబ్బా ఇవన్నీ? మంచి గేమ్ మీద ఫోకస్ చేయి. మంచి బాడీ బిల్డర్ ఉంది, మంచి ఆడచ్చు. సో గేమ్ మీద ఫోకస్ చేస్తే ఇతని గేమ్ ముందుకు వెళ్తుంది. సో ఇదైనా నాకు సార్ చెప్పేటి వీడియోస్ అన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే ముందుకు వెళ్తాడు మన డీమా అని ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. ఆల్రెడీ నేను నిన్న సాటర్డే అప్డేట్స్ వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి నచ్చితే. ఎందుకంటే నేను నిన్ననే ఇవన్నీ వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా వీడియో అయితే చేస్తాను ఆల్రెడీ. సో ఇంకా ఇప్పటికైనా అర్థమై గేమ్ మార్చుకుంటే బాగుంటుంది, రీతికి కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా నేనైతే. చూద్దాం. ఇంకా నెక్స్ట్ తనుజాకి వీడియో. మళ్ళీ ఇందులో రమ్య, మాధురి వర్సెస్ రమ్య ఇద్దరు. యాక్చువల్గా తనుజాది కూడా కొంచెం ఉన్నట్టుంది అని ఏమంటే, అవును మరి 2 చేతులు కలిపితేనే చప్పట్లు కదా, అలా చేతులు వేస్తే మరి ఈమె కూడా అబ్జెక్ట్ చేయట్లేదు కదా అన్నట్టుగా అంటుంటే, అవును 2 చేతులు కలిపితే చప్పట్లే కదా, మరి ఈమె కూడా ఓకేనేమో, ఆనే ఈయన ఇద్దరు కలిసి కావాలని చేస్తారేమో అన్నట్టుగా క్రియేట్ అయిపోతుంది అక్కడ తెలియకుండానే. కానీ ఇక్కడ తనుజ మంచిగా క్లారిటీ ఇచ్చిందంట. చూద్దాం, అది బయట నుంచి వచ్చిన అవుట్పుట్. సో తనుజ అయితే ఖచ్చితంగా మంచి క్లారిటీ ఇచ్చి ఉంటుంది. ఇంకా మరి అది ఏంటి, ఎలా వెళ్తుంది అనేది కూడా మనము చూద్దాము ముందు ముందు. సో దీనికి మనకి థమ్స్ అప్ థమ్స్ డౌన్ మరి ఎలా ఏంటి అనేది ఏం చేస్తారో మనకి అది చూపేయలేదు. తర్వాత
సో తర్వాత ప్రోమోలో ఇమానుయల్ పగిలిపోద్ది చూద్దాం. సో మన తనుజ కూడా మంచి క్లారిటీ ఇచ్చిందంట, ఆడియన్స్ కూడా దానికి సపోర్ట్ చేశారంట. చూద్దాం మరి ఏంటనేది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి.